సిటీ9 ప్రేక్షకులకు తెలుగునాట ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి వారందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగని క్రైస్తవులందరూ ఒక ప్రత్యేకతతో జరుపుకుంటున్నారు. ఈ క్రిస్మస్ పండుగ 2025వ క్రిస్మస్ పండుగ. కథోలిక క్రైస్తవులు యేసుక్రీస్తు జనన జూబిలీ పేరిట ఈ సంవత్సరం అంతా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని యేసుక్రీస్తు జయంతి కొరకు సిద్ధపడ్డారు. అలాగే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఈ పండుగను ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ పండుగకు ఇంత ప్రాముఖ్యత రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం యేసుక్రీస్తు శాంతి ప్రదాతగా ఈ లోకంలోనికి వచ్చాడు. శాంతి ప్రదాత యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో దేవుని దూతలు ప్రత్యక్షమై సర్వోన్నతుడైన దేవుణ్ణి స్తుతిస్తూ ఈ భూలోకములో మంచి మనసు గలవారందరికీ శాంతి కలుగునుగాక అని చెప్పడం జరిగింది. ఈ శాంతి ఏ విధంగా ఈ లోకంలోనికి రాబోతున్నదో ఆ దూతలు తెలియచేశారు. క్రీస్తు జననం సమస్త మానవాళికి, సమస్త ప్రపంచానికి, సమస్త సృష్టికి శాంతిని చేకూర్చేటటువంటి ఒక గొప్ప సంఘటన. ఆనాడు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఈ సమాజంలో అశాంతి నెలకొని ఉన్నది. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక మూల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆధునిక ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ల మధ్య, పాలస్తీనా ఇస్రాయేలు మధ్య, ఇంకా చిన్న చిన్న ప్రాంతాల్లో సైతం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మహాకవి అన్నాడు, యుద్ధం జరిగినప్పుడు ఇరు పక్షాలు ఓడిపోతాయి. గెలుపు అనేటటువంటిది ఒకరికి దక్కవచ్చేమో కానీ ఇరు పక్షాలు చాలా కోల్పోతాయి. అందువలన ఈ సమాజం, ఈ ప్రపంచం యుద్ధాలను ప్రక్కన పెట్టి ఒకరితో ఒకరు సయోధ్యను కుదుర్చుకొని శాంతి మార్గంలో ప్రయాణించడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి చెప్పినటువంటి అనేకమైనటువంటి మాటలలో ఒక మాట ఏంటంటే, మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక.
మీకు నాకు ఈ శాంతి విలువ అంతగా అర్థం కాదు, కానీ అశాంతితో ఉన్నటువంటి వారు, యుద్ధాలతో సతమతమవుతూ ఉన్నటువంటి వారు, యుద్ధాల వలన నష్టపోతూ ఉన్నటువంటి ప్రజలకు శాంతి విలువ ఎక్కువ తెలుస్తుంది. వారు శాంతి కొరకు వెతుకుతూ ఉన్నారు. ఒక శాంతి ప్రదాత వచ్చి తమకు శాంతినివ్వాలని వారు కోరుకుంటూ ఉన్నారు. అటువంటి వారికి యేసుక్రీస్తు శాంతిని దయచేయడానికి వచ్చాడు. ఈ లోకంలో దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి శాంతి సమాధానాలను యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చారు. అందుకే మనం ఒక దేవాలయంలోనికి వెళ్ళినా, ఆ యేసు ప్రభు యొక్క శిలువ వైపు చూసినా మనసంతా శాంతితో నిండిపోతుంది. ఒక రకమైనటువంటి ప్రశాంతత, ఒక ఆధ్యాత్మిక చింతన. ఈ అశాంతి, యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయపెడుతూ ఉన్నాయి. అయితే ఈ అశాంతి కేవలం యుద్ధాల వలన మాత్రమే రావడం లేదు. మనిషికి మధ్య వస్తూ ఉన్నటువంటి మనస్పర్ధల వలన, పొరపచ్చాల వలన, ఇంకా అనేకమైన కారణాల వలన కలుగుతున్నాయి. అందువలన మానవుడు తన పంధాను మార్చుకోవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఒక శాంతి పంధాను ఎన్నుకోవాలి. యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నిన్నెవరైనా ఒక మాట అంటే తిరిగి అతన్ని ఏమీ అనవద్దు. ఒక చెంపపై ఎవరైనా కొడితే వారికి వేరొక చెంపను చూపించు. అంటే అంత సంయమనాన్ని పాటించగలగడం అనేది మానవునికి ఒక గొప్పతనాన్ని తీసుకొని వస్తుంది. ఇతరులతో, మన పొరుగు వారితో మనం సఖ్యంగా ఉన్నప్పుడు శాంతి సమాధానాలు వాటంతటవే ఏర్పడతాయి. మనం సమాజం గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. వ్యక్తిగతంగా నాలో ఏదైనా అశాంతి ఉన్నదా, అసంతృప్తి ఉన్నదా, దానివలన కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇటీవలనే చూశాను, ఈ ప్రక్క గ్రామంలో ఒక యువకుడు, అందరితో బాగా ఉండేటటువంటి యువకుడు, అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి యువకుడు అనుకోకుండా ఒకరోజు విషం తాగి మరణించాడు. కారణం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ అలజడి, ఆ వ్యక్తిలో అతడు కోల్పోయినటువంటి ప్రశాంతత అతన్ని బ్రతుకు మీద ఆశ కోల్పోయేలాగా చేశాయి. శాంతిని మనం కలిగి ఉండి ఈ శాంతిని ఇతరులతో పంచుకోవడమే క్రిస్మస్ పండుగ యొక్క అంతిమ లక్ష్యం. మనం శాంతిని పొందాలి. ఈ శాంతిని 10 మందితో పంచుకోవాలి. ఆ విధంగా ప్రపంచమంతా శాంతిమయమైనప్పుడు విశ్వ సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుంది. ప్రతి మానవుడు తోటి మానవుణ్ణి సోదరునిగా భావించేటటువంటి ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం, వసుదైక కుటుంబంగా మారడానికి మనమందరము వ్యక్తిగతంగా
ఈ క్రిస్మస్ పండుగ నాడు కృషి సల్పాలి. యేసుక్రీస్తు జననం సమస్త మానవాళికి ఆనందాన్ని, శాంతిని పంచింది. ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ పండుగ మనందరి హృదయాలలో శాంతిని నింపాలని, మీ అందరి కుటుంబాలలో, మన సమాజంలో, ఈ ప్రపంచంలో శాంతి సమాధానాలను వెళ్ళి విరిసేలాగా చేయాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. 2026 నూతన సంవత్సరం మనందరికీ గతంలో కంటే ఎక్కువ మంచిని దేవుడు జరపాలని, మనమందరం ఇంకా సంతోషంగా జీవించడానికి దేవుడు మనకి దీవెనలు ఇవ్వాలని ఆశిస్తూ మరొకసారి సిటీ 9 యాజమాన్యానికి అలాగే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందిస్తున్నాను.